రజక కులానికి చెందినటువంటి శేఖర్పై జరిగిన దాడిని అఖిల భారత రజక సంఘం తీవ్రంగా ఖండించింది. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని హోంమంత్రి అనిత మన్యం జిల్లా ఎస్పీని మొగ్గ అనిల్ కుమార్ కోరారు. ఎస్సీ జాబితాలో చేర్చితే తప్ప మాపై దాడులు ఆగేలా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 17న అత్యంత పాశవికంగా స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటనలో దెబ్బలు తిన్నటువంటి రేజేటి శేఖర్ను అనిల్ కుమార్ పరామర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్గా ఉన్న శేఖర్ను కస్టమర్లు డబ్బు వాపస్ చేయమని అడగడంతో సాయిలక్ష్మి రియల్ ఎస్టేట్ మేనేజర్ వారాడ రాజేంద్ర నాయుడు అడగడంతో దౌర్జన్యం చేశారని అనిల్ కుమార్ ఆరోపించారు. దేశంలోని 18 రాష్ట్రాలలో ఎస్సీ కులంగా పరిగణిస్తున్నటువంటి రజకులను ఏపీలో కూడా ఎస్సీలుగా మారుస్తామని ఎన్నికలలో సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని అనిల్ కుమార్ కోరారు. దాంట్లో మీరు డైరెక్టర్ అతను నువ్వు ఏజెంట్ మాత్రమే చూస్తున్నారు కదా. మన కుటుంబాలు తక్కువ ఏం కదా, అందరూ చేయి కడితే ఎంతసేపు వాళ్ళని ఆపడం, వాళ్ళని తరిమేస్తాం. ఇప్పుడు మీరు చూసారు కదా, లాస్ట్ టైం బాటువా గ్రామంలో ఏమైంది, 10 కుటుంబాలు లేరు. వాళ్ళు గ్రామ బహిష్కరణ చేస్తే గ్రామ బహిష్కరణ చేస్తే మేము అందరూ నిలబడి సాధించాం. ఈరోజు రజక సంఘాలన్నీ ఇక్కడికి రావడం జరిగింది. దేనికోసం అంటే ఇదే నెల 17వ తారీఖున ఇదే గ్రామానికి చెందినటువంటి శేఖర్ ఏదైతే సాయి లక్ష్మి టౌన్షిప్ లో మేనేజర్ గా పనిచేసేటటువంటి రాజేంద్ర నాయుడు గారు, ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి శేఖర్ కు సంబంధించినటువంటి కొంతమంది కస్టమర్ల దగ్గర, అదే విధంగా శేఖర్ దగ్గర 1,50,00,000 రూపాయలు ఇస్తానని ఇయ్యకపోవడం వలన శేఖర్ కస్టమర్లు కాబట్టి శేఖర్ని అడిగితే ఈయన వాళ్ళని అడిగితే అసలు దీనికి సంబంధం లేనటువంటి వాళ్ళు, వాళ్ళ మేనమామ వాళ్ళు, మేనల్లులు వారు, బుజ్జం నాయుడు గారు, అదే విధంగా వియ్యపు మురళి గారు, అసలు ఈయనకు డబ్బులు ఇచ్చేటటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు. వీళ్ళకి ఏ సంబంధం, డబ్బులకి కానీ టౌన్షిప్ కానీ వ్యక్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. కాకపోయినప్పటికీ విచక్షణ రహితంగా నడి రోడ్డు మీద స్తంభానికి కట్టేసి దాడి చేయాల్సినంత అవసరం ఏముందో ఈరోజు సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది. తల్లిదండ్రి అడ్డం పడుతున్నాయి. ఏం పాపం చేసిండు, అసలు ఏం చేసిండు అని చెప్పి అసలు మీకు సంబంధమే లేదు కదా. ఏ ఉద్దేశంతో చేసిరో ఇప్పటికీ కూడా తెలియదు. అదే రోజు స్థానికంగా ఉన్నటువంటి పాలకొండ మండలం కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఎమ్మెల్సీ చేయించడం జరిగింది. ఈరోజు రజక సంఘాలన్నీ ఇక్కడికి రావడం, రజకులపై దాడి ఘటనలో శేఖర్ అనే వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు మన్యం జిల్లాలో, అలాగే పాలకొండ మండలంలో ఎల్లెల్పురం గ్రామంలో ఇది జరగడం, అలాగే అధ్యక్షులు వారు ఇక్కడే ఉన్నారు, మన సర్పంచ్ గారు, వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. గ్రామంలో కొంచెం ఎవరైతే రజకులు ఉన్నారో వాళ్ళకి మీలాంటి పెద్దలు కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి, మా తరపు నుంచి మేము చెప్తున్నాము. ఈ రోజు జరిగిన సంఘటన చాలా తక్కువ కాదు. ఏదైతే సభ్య సమాజంలో మనందరం తలదించుకునే విధంగా, ఎక్కడా లేని విధంగా నిన్న 9 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను మేము అందరం ఖండిస్తున్నాం. ఇది ఇదివరకటి రోజులు అలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవస్థ కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఇలా జరగడం మేము చాలా బాధపడుతున్నాం. ఎవరైతే ఈ సాయిలక్ష్మి టౌన్షిప్ లో ఉన్న డైరెక్టర్ గాని చైర్మన్ గాని అవ్వచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజేంద్ర నాయుడు, సుమంత్ అనే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ కింద ఏజెంట్ గా పనిచేస్తున్న ఈ శేఖర్ ని చూసి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, శేఖర్ అంటే అభిమానానికి మారుపేరు, నమ్మకానికి మారుపేరుగా నిలబడినట్టు అందరూ చెప్పుకున్నప్పుడు కస్టమర్స్ కూడా అబ్బాయిని చూసి ఈ రోజు ఏదైతే సాయిలక్ష్మి టౌన్షిప్ చైర్మన్ డైరెక్టర్ చూసి కాదు, 1,50,00,000 వాళ్ళు కస్టమర్స్ అందరూ కలిపి ఈ అబ్బాయి మీద మంచితనంతో కట్టడం జరిగింది. ఈ రోజు వాళ్ళందరూ వచ్చి మా డబ్బులు ఇవ్వండి అని అడుగుతుంటే ఇతను వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది. ఇలా కస్టమర్స్ అందరూ నా మీదకు ప్రెజర్ తెస్తున్నారు, ఏం చేద్దామని అడిగితే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళ బామ్మర్దులు ఎవరైతే ఉన్నారో బుజ్జం నాయుడు, మురళి, వాళ్ళకి అసలు సంబంధం లేదు, వాళ్ళకి అప్పు లేదు, వాళ్ళతో ఈ అబ్బాయికి వ్యాపార పరంగా ఎటువంటి సంబంధం లేనప్పుడు వాళ్ళు స్తంభానికి కట్టి ఈ అబ్బాయిని వివస్త్రం చేసి అసభ్యంగా ఇలా శిక్షించడం అన్నది చాలా
బాధగా ఉంది. ఈ రోజు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. రజకులపై దాడి ఘటనలో